లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెంకటాచారి తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం 85,753 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 93,465 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. మొత్తం 1,79,218 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు వివరించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ దృష్ట్యా విద్యార్థులు ఉదయం 8 గంటల వరకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా సంబంధిత అధికారులు కేటాయించిన విధులను అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా నిర్వహించాలన్నారు. ప్రశ్నాపత్రాల తరలింపులో పోలీసులు అత్యంత బాధ్యత, భద్రత తీసుకోవాలన్నారు. విద్యార్థులు సమయానుకూలంగా పరీక్షా కేంద్రాలకు చేరే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, నిరంతరం పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, శానిటేషన్ సౌకర్యాలు, అన్ని పరీక్షా కేంద్రాల్లో వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఉంటుందన్నారు. ప్రశ్నాపత్రాలు కవర్, సీల్ తీయడం, జవాబుపత్రాలను కవర్లో ఉంచి సీల్ వేయడం సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. చీఫ్ సూపరింటెండెంట్కి తప్ప మిగతా వారికి మొబైల్ ఫోన్ అనుమతి లేదన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఆ దిశగా తహసీల్దార్ చర్యలు చేపట్టాలన్నారు.